మెగాస్టార్ చిరంజీవి గారిని యుగపురుషుడు అని, నటరత్న సీనియర్ ఎన్టీఆర్ గారిని కులపురుషుడని తెలుగు ప్రజలు అంటుంటారు. దీనికి కారణాలు సహేతుకంగా విశ్లేషిద్దాం. ముందుగా చిరంజీవి గారిని యుగపురుషుడు అని ఎందుకంటారో చెప్పుకుందాం. చిరంజీవి గారు అద్భుతమైన యాక్టింగ్, డాన్సింగ్, ఫైటింగ్ టాలెంట్తో, హార్డ్ వర్క్తో, డెడికేషన్తో తెలుగు చలనచిత్ర పరిశ్రమను 4 దశాబ్దాలకు పైగా నంబర్ 1గా పరిపాలిస్తూ ఆల్ టైమ్ నంబర్ 1 అని స్టేటస్ పొందారు. వేల కోట్లు సంపాదించి మిడిల్ క్లాస్ నుండి మిలియనీర్గా ఎదిగారు. అనేక అవార్డులు సంపాదించారు. ఇక్కడితో ఆపేస్తే ఆయన యుగపురుషుడు ఎంత మాత్రం అవ్వరు. కానీ ఆయనలో 2 భిన్న పార్శ్వాలున్నాయి. ఒకటి, ఆయనలోని సేవా తత్పరత. తాను సంపాదించింది తాను ఒక్కరే కాక ప్రజలకు కూడా ఎంతో కొంత పంచాలి అనేది ఆయన దృక్పథం. కానీ అది ఎంతో కొంత కాకుండా కొండంత అయి కూర్చుంది. ఆయన పూర్తిగా తన స్వంత డబ్బులతోటే చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకును రన్ చేస్తుంటారు. ఈ విషయాన్ని పర్టికులర్గా అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే బసవరామ వంటి క్యాన్సర్ హాస్పిటల్స్ ఎన్ఆర్ఐ ఫండ్స్తో రన్ అవుతూ ఉంటాయి. ఇక చిరంజీవి గారు ఎప్పుడో 1980sలోనే ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతుల కుటుంబాలకు డొనేషన్స్ ఇవ్వడం మొదలుకొని, ప్రకృతి వైపరీత్యాల సమయంలో విక్టిమ్స్కు అండగా నిలబడడం, కోవిడ్ టైమ్స్లో ఆక్సిజన్ బ్యాంక్స్ నెలకొల్పడం, సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులను సరఫరా చేయడం వంటివి చేశారు. ఇక చిరంజీవి గారిలోని మరొక పార్శ్వం ఎటువంటి సంకుచిత మనస్తత్వం లేని అందరివాడు అనే తత్వం. తన కుటుంబం నుంచే 10 మంది హీరోలున్న ఇండస్ట్రీ మొత్తాన్ని తన కుటుంబంగా భావిస్తూ అందరి హీరోలను, ఆర్టిస్టులను, టెక్నీషియన్లను ఎంకరేజ్ చేస్తుంటారు. కేవలం చిరంజీవి గారిని చూసే ఇండస్ట్రీలోకి ఎంతోమంది వచ్చి రాణించారు. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మధ్యతరగతి నుండి శిఖరాగ్రానికి చేరిన ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని లక్షలాది మంది ప్రజలు వారి వారి రంగాల్లో రాణించడం, ఈ కారణాలన్నింటి దృష్ట్యా చిరంజీవి గారిని ప్రజలు యుగ పురుషుడు అంటుంటారు. ఇక సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి చెప్పుకుందాం. చిరంజీవి గారి కంటే ముందు టాలీవుడ్కు నంబర్ 1 హీరోగా ఉన్న గొప్ప నటుడు, సాంఘిక, చారిత్రక, జానపద, పౌరాణిక చిత్రాల్లో రాణించిన తిరుగులేని యాక్టర్. ఒక రిచ్ బ్యాక్డ్రాప్లోంచి వచ్చి మల్టీ మిలియనీర్ అయ్యారు ఎన్టీఆర్. టీడీపీని స్థాపించి 7 సంవత్సరాల పాటు సీఎంగా కూడా సేవలందించారు ఎన్టీఆర్. ఇంతవరకు బాగానే ఉంది. ఇవన్నీ ఇండివిజువల్ అచీవ్మెంట్స్ కేటగిరీలోకి వస్తాయి. కానీ వ్యక్తిగతంగా ఎన్టీఆర్ సమాజానికి ఏం చేశారనే ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానం లేదు. ఎన్టీఆర్ జేబులోంచి ఒక్క పైసా కూడా తీసి దాన ధర్మాలు చేసిన పాపాన పోలేదు అని ఎంఎస్ రెడ్డి, నాదెండ్ల భాస్కర్ రావు వంటి వారు ఆరోపించారు కూడా. అంతేకాక ఎన్టీఆర్ గారిపైన ఉండే మరో పెద్ద విమర్శ ఏమిటంటే, కొత్త యాక్టర్లను పెద్దగా ఎంకరేజ్ చేసేవారు కాదని. కొంతమంది విమర్శకులైతే ఎన్టీఆర్ కొత్త వారిని తొక్కేసేవారని కూడా ఆరోపిస్తుంటారు. ఇక ఎన్టీఆర్ సీఎంగా కూడా పరిపాలన ఎలా చేయాలో చేతకాక అనేక మూర్ఖపు నిర్ణయాలను అప్పట్లో తీసుకునేవారని ఆనాటి రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. ఉదాహరణకు రిటైర్మెంట్ ఏజ్ను 58 నుండి 55కు తగ్గించడం వంటివి. కానీ ఎన్టీఆర్ తన సామాజిక వర్గానికి మాత్రం ఎంతో ప్రాధాన్యతనిచ్చి వారి సర్వతోముఖాభివృద్ధికి ఎంతో తోడ్పడేవారంటారు. ఆయన హయాంలోనే వారి సామాజిక వర్గం రాజకీయంగా, పారిశ్రామికంగా, వ్యవసాయం, వైద్యం ఇంకా అనేక రంగాల్లో నెక్స్ట్ లెవెల్కు చేరింది. ఇక మీడియా సంగతి సరే, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు మీడియా జైంట్స్గా మారాయి. అందుకే రామారావు గారు గొప్ప కుల పురుషుడిగా ఆవిర్భవించారు. ఆల్ టుగెదర్ చిరంజీవి గారు యుగ పురుషుడు, ఎన్టీఆర్ గారు కుల పురుషుడు అనే మన స్టేట్మెంట్కు చక్కటి జస్టిఫికేషన్ లభించింది.